అందరికీ నమస్కారం. ఇక్కడ చేరినటువంటి గూడు పుటానికి కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా మోడీ గారు, మీరు పావలాగాడితో చేరి తెలంగాణలో పొత్తు పెట్టుకుని ఎన్ని సీట్లు తెచ్చుకున్నారో చెప్పండి. ఇక బొలిగాడితో కూడా వైరం పెట్టుకున్నారు, తర్వాత వాడిని దూషించారు. ఇప్పుడేమో వాడు ఎంతో మంచివాడని చెప్పి ఢిల్లీకి పిలిచి వాడితో సమావేశం ఏర్పాటు చేసుకుని పొత్తుకు సిద్ధమవుతున్నారట. గతంలో తమరు ఏమి మాట్లాడారో ఒకసారి విందామా? పోలవరం ప్రాజెక్ట్ किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, खेत के लिए पानी का विषय है, माताओं बहनों के लिए पीने के पानी का विषय है, लेकिन ये यूटर्न बाबू के लिए మరి అప్పుడు నచ్చని యూటర్న్ బాబు ఇప్పుడు నీకు ఎలాగ నచ్చాడు మోడీ? ఏటీఎం పోలవరం అన్నావు, పోలవరమే ఏటీఎం అన్నావు, ఎన్నెన్నో అన్నావు. ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो. నేను ఇంతకాలం మీరు ఎంతో మంచివారు అనుకున్నాను, కానీ మీరు కూడా ఊసరవెల్లిలాగా మారిపోయారని ఇప్పుడే తెలిసింది. మోడీ గారు, మీ ఊసరవెల్లి నాటకాలు ఇక ఎంతకాలం సాగిస్తారు? కానివ్వండి, చూద్దాం. और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. ఒక దేశ ప్రధానిగా ఉంటూ నిన్న ఒక మాట, ఈ రోజు ఒక మాట, బాబు గారిని సంకరెక్కించుకొని తిరగడానికి మీకు కూడా సిగ్గు లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను మోడీ గారు. అప్పుడు బొల్లిగాడు స్పందించి మీ గురించి ఏమన్నారో కూడా విందామా మోడీ గారు? ఈ రోజు నాది యూ టర్న్ కాదు, నాది రైట్ టర్న్, మీదే యూ టర్న్ అని చెప్పి మరొకసారి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. విన్నారా మోడీ గారు? బొల్లిగాడు ఏం చెప్పాడో? యూటర్న్ తీసుకున్నది మీరని చెప్పి చెబుతున్నాడు. మరి తర్వాత ఏమిటో కూడా విందాం. కూటములు కట్టానని మా మామగారిని కూడా వెన్నుపోటు పొడిచానని కూడా మాట్లాడాడు. అవునరా బొల్లి, వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ నువ్వే కదా. గూగుల్లోకి వెళ్ళి వెన్నుపోటు అని టైప్ చేస్తే నీ పేరే వస్తుంది. నీవు వెన్నుపోటు పొడిచింది నీ మామగారినని అందరికీ తెలుసు కదా. ఇది ప్రధానమంత్రి స్థాయికి తగని పని. గురువుకు నామాలు పెట్టింది మీరు. అద్వానిని ఏం చేశాడు తమ్ముళ్ళు? అందరూ వాచ్ చేశారున్నారు, ఎక్కుండాలందరూ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చాయ్ వాలా అంటాడు, ఆయన సూటు బూటు చూస్తే మాత్రం కోట్ల రూపాయలు, లక్షల రూపాయల బూట్లు. ఏదో గోబ్యాక్ అంటున్నారు. నేను పార్లమెంట్లో మళ్ళా ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటానని నేను అడుగుతున్న యశోదాబేన్ భర్త ఈ నరేంద్ర మోడీ. ఇప్పటి వరకు మోడీ భార్య యశోదాబేన్ అని ఎవరికీ తెలియదు కదరా. నువ్వే గనక ప్రపంచానికి చెప్పావు. ఇలా వ్యక్తిగత దూషణలు చేసి ఇప్పుడు మోడీ దగ్గరికి వెళ్ళి సంకనాకి పొత్తు పొత్తు అని ఎలాగా వెళ్తున్నావురా? బొల్లిగా సిగ్గు లజ్జ ఉందారా నీకు? అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది ఆవిడని దూరంగా పెట్టి మీరు మాట్లాడరే. మరి నీ పెళ్ళాన్ని ఎవడో తిట్టాడని ఎక్కి ఎక్కి ఏడ్చావు కదరా బొల్లిగా. అప్పుడేమైందిరా ఈ మాటలు లుచ్చే? విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేశారని నా వ్యక్తిగత విషయానికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా, లేకుంటే చెప్పేవాడిని కాదు. నేను సభ్యత ఉన్న నాయకుడిని. ఒరే బొల్లిగా, వింటున్నాను కదా అని చెప్పకురా. నీ బ్రతుక్కు సభ్యత ఒకటే. మోడీ పెళ్ళం కాపురం చేయటం లేదని, మోడీ విడాకులు ఇవ్వలేదని ఏమేమో చెప్పావు. మరి నీ పెళ్ళాన్ని ఎవడో ఏమో అంటే అలా కుక్కలాగా ఎక్కి ఎక్కి ఏడ్చావు కదరా, సిగ్గులేని విధవ. అయినా నిన్నని ఏమి లాభము? ఆ సిగ్గులేని అమిత్ షా ఆ మోడీకి ఉండాలి సిగ్గు లజ్జ. ఉంటే నిన్నెందుకు ఢిల్లీకి పిలిచి నీతో పొత్తు పొత్తని నీ సంకనాకడానికి ఎందుకు తొందరపడతారు? సరే, ఇక బాయ్.